సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కలు నాటి వాటిని పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారోత్సవాలని మనం వారం రోజుల పాటు కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ వారం రోజుల్లో మీ గ్రామంలో ఏవైతే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటే చెత్త కుప్పలు, చెత్త దిబ్బలు మరియు పారిశుద్ధ్య పరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్ క్లాగింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రామస్తులు అందరూ కూడా సహకరించాల్సి ఉంటుంది. మీ అందరూ భాగస్వామ్యులు అయితేనే మీ గ్రామం పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఓన్లీ మన శానిటేషన్ వర్కర్స్ ద్వారా మనకు ఎంతో ఎక్కువ చేయడానికి సాధ్యం కాదు. బట్ గ్రామంలో ఈ షాప్స్ వాళ్ళు ఉంటారు, రెస్టారెంట్స్, డాబాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలి. అంటే ప్రతి డాబా, ప్రతి రెస్టారెంట్లో కూడా ఒక కంపోస్ట్ పిట్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. పంచాయత్ సెక్రటరీ ఉన్నారా? డాబాస్, రెస్టారెంట్లు ఉన్నాయా? 2 వారాల లోపల ఏర్పాటు చేసుకోమని చెప్పండి. మన గ్రామ పంచాయతీకి ఓన్లీ ప్లాస్టిక్ డ్రై వేస్ట్ తప్పితే మిగతా వెట్ వేస్ట్ రాకూడదు. ఎవరిళ్ళల్లో వాళ్ళు కంపోస్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా అట్లీస్ట్ ఈ పెద్ద పెద్ద సంఘాలందరూ ఉన్నారు కాబట్టి మీరు క్లాత్ బ్యాగ్స్ తయారు చేయండి అమ్మా. ఇప్పుడే మనం టెంపుల్ విజిట్ చేసుకుని వచ్చాము, అక్కడ ప్లాస్టిక్ కవర్లలో ఇస్తున్నారు. సో మీరు క్లాత్ బ్యాగ్స్ చేస్తే మీవే అక్కడ వాడే విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు. పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ చేయడానికి సులువే, మీకు కూడా ఆదాయం వస్తుంది దాని నుంచి. ప్లాస్టిక్ కూడా మనం నిర్మూలించిన వాళ్ళం అవుతాం. ఓకే, సో గ్రామస్తులందరికీ కూడా ఇంకొకటి ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువైంది కాబట్టి అది కూడా తగ్గించే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి. సో షాప్లలో అంతా ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేసుకొని ఓన్లీ పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలి. అండ్ మన మహిళా సంఘాల నుంచి ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి. సో దీంతో సెలవు తీసుకుంటున్నాను. ప్లేట్లు కూడా వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళకి సహకరించి మహిళలు అన్నింటిలో ముందుంటారు మేడం. మా దగ్గర ఈ వారోత్సవాలు కాకుండా కూడా ఇయర్లీ 3 times మీటింగ్ ఉంటుంది మేడం. అందులో వాళ్ళు చెత్త, తడి పొడి చెత్త గురించి కూడా వాళ్ళు అవగాహన చేసి ఇంటింటికి కూడా చెప్తుంటారు మేడం. ఇప్పుడు సరే మేడం, థ్యాంక్ యూ మేడం. కలెక్టర్